Second bit to LHS is equal to cos hx plus sin hx whole power n. Improve చేయాలి మనం cos hx plus sin hx sorry cos h sin h సెకండ్ బిట్ ఆటోమేటిక్గా ఈక్వల్గా వస్తాయి. ఇందాక దాన్ని బట్టి మనకు తెలిసిన నుంచి రెండు ఈక్వల్గా వస్తాయి. పవర్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఐ 2 మైనస్ whole power n is equal to 1/2 బయట కామన్ తీసేది పవర్ x ఈ పవర్ మైనస్ పవర్ ఈసారి ఈ పవర్ మైనస్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఏమి ఈ పవర్ ఎక్స్ ఇంటూ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ పవర్ హెచ్ఎస్ దీన్ని తీసుకుంటే కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ కాస్ హెచ్ ఎన్ఎక్స్ అంటే ఈ పవర్ ఎన్ఎక్స్ పవర్ ఎన్ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ 1/2 కామన్ తీసుకునే ఈ పవర్ ఏమవుతుంది 1/2 రైట్. చాలా సింపుల్ కాదంటే ఫార్ములాస్ అవి గుర్తుపెట్టుకుని కొంచెం జాగ్రత్తగా చేయండి. ఓకే, తర్వాతది వచ్చేసి 6th లో షో ప్రూవ్ దట్ cos hx by 1 minus tan hx 1 minus tan hx plus sin hx by 1 minus cot h equal to x plus cos hx for x not equal to ప్రూవ్ చేయాలంటే ఏం చేద్దాం, సొల్యూషన్లో LHS తీసుకో. HS ఈజ్ ఈక్వల్ టు కాస్ హెచ్ఎక్స్ కదా, కాస్ హెచ్ఎక్స్ సైన్ హెచ్ఎక్స్ కాస్ హెచ్ 1 మైనస్ tan hx అలా వచ్చేసి సైన్ హెచ్ బై కాస్ ప్లస్ సైన్ హెచ్ బై 1 మైనస్ cos hx by sin h. రైట్, దీనికి ఎల్సిఎం ఎంత అవుతుంది, cos hx పైకి వెళ్ళిపోతామంటే cos hx cos h sin hx కదా, sin ఎల్సిఎం చేసామంటే sin hx పైకి తీసుకెళ్ళిపోతుంది. sin x ఇంటూ sin hx ఇంటూ sin hx అంటే sin h స్క్వేర్ x బై sin x hx ఇక్కడ అవుతుంది కదా, sin hx మైనస్ కాస్. దీంట్లో ఒక మైనస్ కామన్ తీసాం, దీంట్లో ఒక మైనస్ కామన్ తీసేయండి. కామన్ ఇది తీస్తున్నాను చూడండి అర్థమవుతుంది. కాస్ హెచ్ మైనస్ sin h మైనస్ కామన్ తీస్తే cos hx మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ cos hx మైనస్ sin h
మైనస్ సైన్ హెచ్ కాస్ హెచ్ మైనస్ చూడండి, రెండు ఒకటే టైమ్స్ వచ్చాయి. ఈ రెండింటిని మనం ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, కాస్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఎల్సిఎం ఇంట్లో డైరెక్ట్గా 5 న్యూమరేటర్ రెండు యాడ్ అవుతాయి కాబట్టి కాస్ ఇచ్చేసి డినామినేటర్ సేమ్ అయితే డైరెక్ట్గా ఇవి యాడ్ అవుతాయి, న్యూమరేటర్లు డైరెక్ట్గా యాడ్ అవుతాయి కాబట్టి కాదు. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాస్తున్నాం. కాస్ హెచ్ఎక్స్ సైన్ హెచ్ఎక్స్ బై కాస్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ కాస్ హెచ్ఎక్స్ మిగిలింది మనకి కాస్ హెచ్ సైన్ ఆర్ హెచ్. సిక్స్త్ సమ్ నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ సమ్ వచ్చేసి సెవెంత్లో ఫర్ ఎనీ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఫర్ ఈ మోడల్ ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ప్రూవ్ దట్ ఏం ప్రూవ్ చేయాలి, కాస్ హెచ్ టు ది పవర్ ఆఫ్ 4x మైనస్ సైన్ హెచ్ టు ది పవర్ ఆఫ్ 4x ఈక్వల్ టు కాస్ హెచ్ టు, ఇది మనం LHS is equal to సొల్యూషన్లో LHS is equal to cos h to the power of 4 sin h to the power of 4 చేస్తారండి, cos h square x sin h square. ఇది మొత్తం బి అనుకుంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో ఉంది కదా, అంటే ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి రాయొచ్చు కదా, అంటే ఏ అంటే ఇక్కడ ఎంత ఏ ప్లస్ బి కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఎంత ఉంది, కాస్ హెచ్ ఇంటూ కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఎంత, ఫస్ట్ ఐడెంటిటీ 1 ఇది is equal to RHS. ఇది 7th క్వశ్చన్. నెక్స్ట్ది 8th క్వశ్చన్ చూసుకుంటే మనం 8th క్వశ్చన్ ఆల్రెడీ మోడల్ మనం చేసాం, ఎగ్జాంపుల్లో చెప్పాను ఇది. ఇఫ్ ఈక్వల్ టు log e tan pi by 4 plus theta by 2 and if cos theta greater than 0, if cos theta greater than 0, then prove that cos h equal, ఇది మనం ప్రూవ్ చేయాలి. cos u is equal to cos h u is equal to secant theta అని మనం ప్రూవ్ చేద్దాం. గివెన్ ఏంటి సొల్యూషన్లో గివెన్ ఏమిచ్చాడు, u ఈజ్ ఈక్వల్ టు log e tan pi by 4 ప్లస్, మనకి అటువైపు మనం ఈ అప్లై చేసాం అనుకోండి, ఈ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇది ఈ పవర్ u ఈజ్ ఈక్వల్ టు పవర్ log e tan pi by 4 by 2 అంతేనా, రెండు క్యాన్సిల్ అయిపోతాయని చెప్పాను కదా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, అంటే ఈ పవర్ u ఈజ్ ఈక్వల్ టు అవుతుంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి, tan pi by 2, ఓకే, రెండు క్యాన్సిల్ కదా, ఈ క్యాన్సిల్ అయిపోతుంది. బట్టి కూడా ఏంటంటే ఏసీ ఉందండి,
అనుకో, ఏ బేస్ ఏదైతే ఇప్పుడు ఈ పవర్ తీసుకోండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి మిగులుతుంది. ఏంటంటే లాగ్ ప్రాపర్టీ, లాగథమ్స్ గురించి డిస్కస్ చేసి ప్రాపర్టీస్ గురించి కూడా మొత్తం అంతా నేను చెప్తాను, డిస్కస్ చేసి చెప్తాను మొత్తం అంతా. నో ప్రాబ్లం, డోంట్ వరీ అబౌట్ దిస్. ఓకేనా, మనం డిస్కస్ నౌ పవర్ మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు e power minus u is equal to 1 by e power u. 1 by e power u అంటే tan pi by 4 plus theta by ఇది ఏమవుతుంది పార్ట్ మనం ఎందుకు ఫైండ్ అవుట్ చేసాం, ఇది కాస్ హెచ్యూ అడుగుతున్నాడు కాబట్టి మనం అంతా ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు కాస్ హెచ్యూ ఈజ్ ఈక్వల్ టు కాస్ u is equal to power u plus power minus e power u అంటే ఎంత tan pi by 4 plus 2 plus cot pi by టోటల్గా tan pi by 4 theta by 2 అంటే ఎంత, ఇది 1 plus tan theta by 2 1 మైనస్ ప్లస్ ఇది ఏమవుతుంది 1 by 1 plus tan theta by 2 by 1 minus tan theta by 2. ఇంతకాలం రెండు సంవత్సరాలు చెప్పాను కాబట్టి రెసిప్రోకల్ అయిపోయింది, ఏమవుతుంది 1 మైనస్ tan theta by 2 ఏమవుతుంది 1 ప్లస్ 1 by 2 కామన్ తీసాను, 1 by 2 బయటికి తీసుకొచ్చాను, కామన్ అంటే బయటికి తీసుకొచ్చాను. 1 by 2 ఇక్కడ ఏమవుతుంది 1 మైనస్ tan theta by 2 హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి అంటే సారీ tan స్క్వేర్ theta by 1 మైనస్ tan స్క్వేర్, ఎందుకంటే ఏ మైనస్ బి అంటే ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి 1 మైనస్ tan స్క్వేర్ theta by 2 1 మైనస్ tan స్క్వేర్ theta by 2 ఏమవుతుంది ఇప్పుడు 1 ప్లస్ tan theta by 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ tan theta by 2 ఇది ఏమవుతుంది ఇప్పుడు 1 by 2 ఇంటూ ఇక్కడ 2 tan theta by 2 2 tan theta by 2 రెండు క్యాన్సిల్ అయిపోతాయి, క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుంది 2 ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ theta by 2 tan స్క్వేర్ theta 2 మైనస్ tan స్క్వేర్ theta by 2 క్యాన్సిల్ అయిపోతుంది ఇది ఏమవుతుంది 1 ప్లస్ tan స్క్వేర్ theta by 2 1 మైనస్ tan స్క్వేర్ theta by 2 1 మైనస్ tan స్క్వేర్ theta by 2 అంటే కాస్ 2 theta ఫార్ములా ఏంటి 1 మైనస్ tan స్క్వేర్ theta by 1 ప్లస్ tan స్క్వేర్ theta. కాస్ థీటాకి ఫార్ములా ఏంటి కాస్ థీటాకి ఫార్ములా ఏంటి 1 మైనస్ కాస్ స్క్వేర్ 1 మైనస్ tan స్క్వేర్ theta by 2 బై 1 ప్లస్ tan స్క్వేర్, కానీ ఇక్కడ రెసిప్రోకల్ రివర్స్లో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది సీకెంట్ థీటా into theta, therefore cos 2 is equal right it's true. చేయడం వల్ల ఏంటంటే మొత్తం ఎక్సర్సైజ్ మొత్తం మనకు కంప్లీట్ అయింది. మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ ఇవి 2 మార్క్స్కి. ఈ హైపర్బోలిక్ ఫంక్షన్స్ అన్నిటి నుంచి హైపర్బోలిక్స్ నుంచి మొత్తం మనకు అన్నీ కూడా షార్ట్ ఆన్సర్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మాత్రం వస్తాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రం వస్తాయి. ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్లో మనకి రిపీటెడ్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. బెటర్ మార్క్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ చాప్టర్ కూడా ఐపీఈకి చేయాల్సిందే, 2 మార్క్స్ గురించి చేయాల్సిందే. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అన్ని చాప్టర్స్ చేయాల్సిందే అండ్ ఈ చాప్టర్ కూడా చేయాల్సిందే. విత్ బేసిక్స్ ఫార్ములాస్తో సహా మొత్తం అంతా కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి, గుర్తుపెట్టుకుని ఫార్ములాస్ అండి.